హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పెరాది టెక్ ఛానల్. సో ఈ రోజు మనం అయితే S24 అల్ట్రా అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ అయితే ఫుల్ గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. సో ఇది నాకు డెలివరీ ఇచ్చినప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ వచ్చింది. సో ఓపెన్ చేసేసారు అప్పుడే. తర్వాత నేను మొబైల్ చెక్ చేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఫైన్ గా ఉన్నాయి. సో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేద్దాము అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ గా ఎలా వచ్చిందో అలాగే పెట్టేసి ఇంకొకసారి మీకోసం నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో బాక్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ గా ఉంది కాబట్టి జస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ లో మొబైల్ అయితే ఉంటుంది. సో నేను టైటానియం గ్రే కలర్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ కలర్ నాకు ఈ కలర్ కొంచెం బాగా నచ్చింది. సో అందుకే ఈ కలర్ అయితే నేను ఆర్డర్ చేశాను. వన్స్ మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ లో అయితే లేబుల్ అయితే అంటించారు. ఇక్కడ ఈ లేబుల్ మీద బార్ కోడ్ AGB వేరియంట్ అది కూడా మెన్షన్ చేశారు. IMEI నంబర్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. సో ఎక్స్ట్రాగా మనకి దీంట్లో అయితే సిమ్ ఎజెక్టర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. C2C టైప్ కేబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా అంతకు మించి మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో మీకు ఏమైనా అడిషనల్ గా కావాలి అనుకుంటే మనము ఏం తీసుకోవాలి, బయట అడాప్టర్ తీసుకోవాలి, బ్యాక్ కేస్ తీసుకోవాలి, ఇంకా కెమెరా ప్రొటెక్టర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సో ఈ పెద్ద పెద్ద మొబైల్స్ కి కెమెరా ప్రొటెక్షన్ ఉంటేనే కొంచెం లాంగ్ డ్యూరబిలిటీలో కొంచెం మనకి బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫోన్ అయితే సెటప్ చేసేసాను. సో సిమ్ అలాంటి ఏమీ వేయలేదు, ఇంకా వాడలేదు. జస్ట్ ఇప్పుడే మీకోసమే నేను మొబైల్ అయితే ఓపెన్ చేశాను. సో దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటన్నది ఎవ్రీథింగ్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో ప్రొసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో మనకి అయితే అవైలబుల్ గా వస్తుంది. సో దీని ఎక్సలెంట్ ప్రొసెసర్, లేటెస్ట్ ప్రొసెసర్ అన్నమాట. సో మీరు ఎలా వాడుకున్నా సరే మొబైల్ అయితే చాలా స్మూత్ గా మీకు రన్ అవుతుంది. డిస్ప్లే మనకి 6.8 ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ 2x LTPO QLED ప్లస్ తో వస్తుంది. ఇంకా దీంట్లో మనం చూసుకుంటే 120 Hz అడాప్టివ్ రీఫ్రెష్ తో మనకి అవైలబుల్ గా వస్తుంది. ఇంకా అలానే ఇది వెరీ హై బ్రైట్నెస్ తో, ఇంకా ఫ్రంట్ మీరు చూసుకుంటే దీంట్లో మనకి గొరిల్లా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే ఇది మనకి 12 GB ర్యామ్ తో ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 256 GB, 512 GB, ఇంకా 1 TB తో మనకి అవైలబుల్ గా వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాలో ఫస్ట్ మనకి 200 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలానే 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకా 10 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకా లాస్ట్లీ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ తో అయితే అవైలబుల్ గా వస్తుంది. ఇంకా ఫ్రంట్ లో చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ తో అవైలబుల్ గా వస్తుంది. ఇంకా అలానే మనం శాంపుల్ గా దిగిన ఫొటోస్ అయితే నేను కొన్ని పిక్చర్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, బ్యాక్ సైడ్ లో మనకి అల్ట్రా జూమ్ లో మనకి ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఏంటన్నది అవి కూడా కొన్ని శాంపుల్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఫ్రంట్ లో కూడా 12 మెగాపిక్సెల్ శాంపుల్ ఫొటోస్ అయితే ఒకసారి చూడండి. సో ఎలా వచ్చాయి ఏంటన్నది కామెంట్ లో పింక్ చేయండి. ఇంకా దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి S24 అల్ట్రా మనకి 5000 mAh బ్యాటరీతో అవైలబుల్ గా వస్తుంది. అలానే వైడ్ ఛార్జింగ్ మనకి 45 వాట్స్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్స్ తో వస్తుంది. సో రివర్స్ ఛార్జింగ్ అంటే వేరే సామ్సంగ్ మొబైల్ కూడా రివర్స్ లో ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ టు మొబైల్ ఛార్జింగ్ ఉంటది కదా, అది మనకి 4.5 వాట్స్ తో అయితే వస్తుంది. ఇంకా దీని ఆపరేటింగ్ సిస్టమ్ మనకి Android 14 తో వస్తుంది. అలాగే సామ్సంగ్ UI 6 తో వస్తుంది. బట్ మనం వన్స్ మొబైల్ మనం ఆన్ చేసిన తర్వాత నాకైతే అప్డేట్ అయితే ఇచ్చేసాడు. ఇప్పుడైతే నాకు అప్డేట్ ఇచ్చిన తర్వాత Android 15 అయితే దీంట్లో ఉంది. ఇంకా మనకి సామ్సంగ్ UI 7 తో రన్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూడండి, పైన ఉన్నాయి కదా, సామ్సంగ్ UI 7 తో రన్ అవుతుంది. అలానే Android 15 తో కూడా రన్ అవుతుంది. ఇంకా దీని కనెక్టివిటీకి వస్తే ఇది మనకి 5G ఇంకా Wi-Fi 7 తో వస్తుంది. అలానే లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ తో వస్తుంది. NFC కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా అలానే USB-C పోర్ట్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. సో అలానే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నది మిడిల్ లో వస్తుంది. డిస్ప్లే మిడిల్ లో వస్తుంది, అంటే కిందన కొంచెం స్వైప్ టు ఓపెన్ అని ఉంది కదా, కొంచెం పైన అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇస్తాడు. సో అక్కడైతే మనం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అన్నది పెట్టుకోవచ్చు. అలానే ఇది మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ లో వస్తుంది. అంటే అర్థం చేసుకోండి, వాటర్ రెసిస్టెన్స్ వేరు. అలానే మీరు ఇది వాటర్ IP68 వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మీరు స్విమ్మింగ్ పూల్ లో గానీ ఆర్ఎల్స్ ఏదైనా వాటర్ లో గానీ పడేశారు అనుకో మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అంటే కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ అలాంటివి ఏమైనా పడినా సరే మొబైల్ కి అయితే ఏం కాదు. అలానే మీరు మీ దగ్గర వాటర్ ఉంటే వాటర్ లో పడేసి అరే ఇది వాటర్ రెసిస్టెన్స్ మొబైల్ కదా, సో ఎందుకు వాటర్ వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళీ కంపెనీ వాడిని నన్ను కూడా అడగొద్దు, ఓకేనా.
అలానే దీని వెయిట్ మనకి 232 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వైలెట్, ఇంకా లాస్ట్లీ టైటానియం ఎల్లో తో మనకి అవైలబుల్ గా వస్తుంది. సో ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. సో నాకైతే 67 అయితే పడింది. సో మీకు ఎవరికైనా ఈ మొబైల్ ఆఫర్ లో కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. సో ఇంకా మీకు తక్కువలో కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, జాయిన్ అవ్వండి. ఎప్పుడైనా ఇంకా తక్కువకి వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నేను అడిషనల్ గా కెమెరా ప్రొటెక్షన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను. అలాగే ఇంకా మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా తీసుకున్నాను, ఇంకా అడాప్టర్. సో ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇది సామ్సంగ్ ఒరిజినల్. ఇవన్నీ నేను ఒరిజినల్ తీసుకున్నాను. సో ది బెస్ట్ నేను బాగా వెతికి బాగా రీసెర్చ్ చేసి ది బెస్ట్ అయితే నేను మొబైల్ కి అయితే తీసుకున్నాను. సో వీటి లింక్స్ కూడా మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, సామ్సంగ్ S24 అల్ట్రా రివ్యూ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.